మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విఠలం దగ్గర తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రచార దళం మరి అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని తెలిసింది. ఈ యొక్క సంఘటనను తీవ్రంగా నేను ఖండిస్తూ ఉంటాను. ఈ సంఘటన జాతీయ రహదారి మీద ప్రతిరోజు ఆ రోడ్లో 100 వాహనాల రాకపోకలు చాలా ఉంటాయి. మరి జనం తిరగాడేటువంటి రోడ్డు అది. మరి ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయం పైన పోలీస్ శాఖ వారు, డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని సమగ్రంగా విచారణ చేయాలా, దర్యాప్తులో నిగ్గు తెచ్చాలి. ఆ సంఘటన జరిగిన ఒక గంటకంతా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోయి ఆ సంఘటనా స్థలానికి పోయి నానా యాగి చేసి రోడ్లో బైఠాయింపు చేసి ఇది వైఎస్ఆర్ పార్టీనే దీనికి కారణము, దీనికి శాసనసభ్యుడు, ఎంపీ గారు, మంత్రి గారే కారణం అని చెప్పి చెప్పడాన్ని తీవ్రంగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను. పోలీసులు విచారణ చేయకముందే, దీన్ని పూర్తి ఎంక్వైరీ చేయకముందే, అక్కడుండే ప్రజలను, సాక్షులను విచారించకముందే ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ఎట్లా చెప్తారండి మీరు? అంటే మీరు చేసే చీప్ పాలిటిక్స్ ద్వారా సానుభూతి పొందాలని, ఓట్లు పొందాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగమే కానీ వేరొకటి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి తెలుగుదేశం పార్టీ ఆయన శాసనసభ అభ్యర్థి మాట్లాడుతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొగతనం ఉంటే, చిల్తల రామచంద్రారెడ్డికి మొగతనం ఉంటే, మిథున్ రెడ్డికి మొగతనం ఉంటే అని. మరి మాకు మొగతనం ఉందా లేదని రేపు మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు దానికి సమాధానం చెప్తారు. మేము ఇప్పుడు కూడా మా కుటుంబము మేము 6 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినాం. మా తండ్రి 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలు గెలిచినాడు, నేను 4 సార్లు గెలిచినాను. మా కుటుంబం ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో హింసాయుత ఘటనలకు మేము ఎప్పుడు ప్రేరేపించలా, ఎప్పుడు ప్రోత్సహించలా. మా కుటుంబం ప్రోత్సహించిందా, మీ కుటుంబం ప్రోత్సహించిందా? సామాన్య ఓటర్ని అడిగితే చెప్తారు. మరి ఊరికే అబద్ధాలు, ఆరోపణలు చేయడం సబబు కాదు, కరెక్ట్ కాదు. ఎన్నికలు ఉన్నాయని చెప్పి, ఓటు దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన విషయ పరిజ్ఞానం తక్కువ, ఆలోచన రాహిత్యంతో, అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకంటే అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు డ్రైవర్ అక్కడ ఉన్నాడు. ఇదేమో అర్ధరాత్రి జరిగింది కాదు, ఇది అపరాధి జరిగింది కాదు, తెల్లవారుజామున 2 గంటలు 3 గంటలకు జరిగింది కాదు. పట్టపగలు వందలాది వాహనాలంతా కూడా ఇటు అటు తిరుగుతున్నటువంటి జాతీయ రహదారి, మరి జన సమ్మర్దం ఉన్నటువంటి రోడ్ అది. పట్టపగలు అది జరిగినప్పుడు ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది విచారణలో తేలకముందే మీరు ఏ విధంగా చెప్తారండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి? మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కోరుతా ఉన్నాం, మీరు విచారణ చేయండి. డ్రైవర్ ముందు విచారించండి. మీరు సీసీ ఫుటేజ్ తీసుకోండి. ఎందుకంటే చింతపర్తిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాయల్వాడలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ టైంలో ఆ 2 వీలర్స్ వాళ్ళు కానీ, కార్లు కానీ, ఎవరైనా సరే ఆ రోడ్లో ఎవరు ప్రయాణం చేశారని చెప్పి మీకు సీసీ ఫుటేజ్లో లభిస్తుంది. అన్ని విషయాలు బయటకు వస్తాయి, ఇంత వివరాలంతా బయటకు వస్తాం. ఏమీ కాకముందే, ఏమీ తేలకముందే 1 గంట వ్యవధిలోనే ఇది ఎంపీ గారికి సంబంధం ఉంది, ఎమ్మెల్యేకి సంబంధం ఉంది, మంత్రి గారికి సంబంధం అని చెప్పి మాట్లాడడము మీ అజ్ఞానానికి, మీ ఆలోచన రాహిత్యానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఈ రాజకీయాలు చేసిన మాత్రాన మీకు ఓట్లు పడేది ఏమి ఉండదు. ఓటర్లు నిర్ణయించుకుంటారు. మేము చేసినామా, చేయలేదా, మేము తప్పు చేసినామా, ఒప్పు చేసినామా, ఏం చేసినామో ఓటర్లు చెప్తారు. మీరు కాదు చెప్పేది. మీరేం న్యాయ నిర్ణేతలు కాదు, జడ్జిలు కాదు. రేపు 13వ తేదీ తెలుస్తుంది ఎవరికి ఏమి పరిస్థితి ఇట్లా. మరి మేము పోలీసు ఉన్నతాధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు ఇటువంటి సంఘటనలు నియోజకవర్గంలో ఎక్కడా జరగకుండా, ఎప్పుడు జరగకుండా
అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నాం. నేను 4 సార్లు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను అనేది ఇప్పుడు కూడా ఇటువంటి ప్రోత్సహించడం, నేను ఇటువంటి వాటికి వ్యతిరేకం. మా ఎంపీ గారి వ్యతిరేకం, మా మంత్రి గారి వ్యతిరేకం. కాబట్టి సమగ్రంగా లోతుగా దర్యాప్తు చేసి దీన్ని నిగ్గు చేయాల్సిన అవసరము పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు, అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు.